ఐపీఎల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రిడిక్షన్ల పేరుతో అమాయకులను నమ్మించి కోట్లు కొల్లగొడుతున్నాయి. కొన్ని గ్యాంగ్లు అందుకు సోషల్ మీడియాను ప్రధాన వేదికగా మార్చుకున్నారు. అది యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఆకర్షించేలా పోస్టులు పెట్టి లేనిపోని మాటలు చెప్తున్నారు. చివరికి నమ్మించి బెట్టింగులు పెట్టేలా ప్రేరేపిస్తున్నారు. చివరకు మోసపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఐపీఎల్ ని అడ్డుపెట్టుకుని కొన్ని ముఠాలు కోట్ల రూపాయల దందాకు తెరలేపాయి. ఐపీఎల్ మ్యాచ్ల్లో టాస్ ఎవరు గెలుస్తారో ముందే చెప్తాం, మ్యాచ్ స్టార్ట్ కాకముందే గెలిచే వాళ్ళెవరో రివీల్ చేస్తాం, తమ ప్రిడిక్షన్ 100% నిజమవుతుంది అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్తారు. జస్ట్ 1000 కడితే చాలు, వారం రోజుల పాటు అన్ని వివరాలు పక్కాగా రివీల్ చేస్తామని అంటారు. ఈ డీటెయిల్స్ తో బెట్టింగ్ లో లక్షలు సంపాదించుకోవచ్చంటూ సిటీలో కొన్ని ముఠాలు అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లోనూ ఈ తరహా ప్రచారంతో ఊదరగొడుతున్నాయి. వీళ్ళ ప్రిడిక్షన్ నమ్ముతున్న అమాయకపు జనం ఈజీ మనీ మీద ఆశతో లక్షలకు లక్షలు బెట్టింగులు పెట్టి నష్టపోతున్నారు. కొందరు డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఐపీఎల్ మ్యాచ్ ప్రిడిక్షన్ చేసే గ్యాంగ్లు టాస్, మ్యాచ్, సెక్షన్ అనే 3 విభాగాల్లో డీటెయిల్స్ షేర్ చేస్తున్నారు. క్రికెట్ మ్యాచ్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 7:30 గంటలకు, శని ఆదివారాల్లో మధ్యాహ్నం 3:30కు స్టార్ట్ అవుతున్నాయి. అయితే టాస్ ఎవరు గెలుస్తారన్నది వీళ్ళు మధ్యాహ్నం 12 గంటలకే టాస్ గ్రూపుల్లో రివీల్ చేస్తారు. మ్యాచ్లో విజేత ఎవరో కూడా ముందే చెప్తున్నారు. ఇందులో భాగంగా వీళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఏ జట్టు బలమైందో తెలుసు, దీంతో అదే గెలుస్తుందని చెప్తారు. చాలా మంది వీరి ప్రిడిక్షన్ ని నమ్మి రెండింతలు డబ్బులు వస్తాయని లక్షల్లో మోసపోతున్నారు. సాధారణంగా ఏ క్రికెట్ మ్యాచ్ రిజల్ట్స్ ముందే ఎవరికీ తెలియదు. అలా తెలిస్తే ఏ ఫ్యాన్ కూడా ఇంట్రెస్ట్ చూపించడు. ఈ విషయం అందరికీ తెలిసిన కొన్ని ప్రిడిక్షన్ ముఠాలు తమకు ఏజెన్సీల నుంచి పక్కా సమాచారం వస్తుందని నమ్మించి వంచిస్తున్నారు.